బీఆర్ఎస్ దీక్షా దివాస్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి బీఆర్ఎస్ నేతలు దీక్షా దివాస్ ర్యాలీ చేపట్టారని విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైందని, కేటీఆర్, హరీష్ రావులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అద్దంకి దయాకర్ అన్నారు. అటు బీఆర్ఎస్ అధ్యక్ష పదవి కోసం కేటీఆర్, హరీష్ రావు పోటీ పడుతున్నారని కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ ఆరోపించారు. ఎలా ప్రజాప్రభుత్వం అంటే ఎట్లుంటుందో కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్నది. లగచెర్లలో మీరు గొడవలు చేసినా సరే ప్రజలకు ఇష్టం లేని పని చేయకుండా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న పరిస్థితి. అదే మీరు భూసేకరణ పేరు మీద ఎంతమంది రైతుల జీవితాలతో ఆటాడుకున్నారో, ఇప్పటికీ ఆ రైతులు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటారో మీకు తెలుసు. ప్రజల మనసును గుర్తెరగకుండా పరిపాలన చేయడం, మళ్ళీ ఉద్యమకారులమని రూపమెత్తడం, మళ్ళీ అవకాశం వస్తే రేపు ఏ విధంగా ప్రజలు దోచుకోవాలని ఎత్తుగడతోనే మీ పరిపాలన ఉంటుందని ప్రజలకు అర్థమైంది. కాబట్టి మీరు ఎన్ని వింతాటకాలు ఆడినా ప్రజలు పట్టించుకునే పరిస్థితులు ఉండరు. వీళ్ళ వాలకం చూస్తే దొంగే దొంగ అన్నట్టుగా ఉన్నది. ఇలా బావా బామ్మార్దులు కూడా బిల్లా రంగాలు రేపు టీఆర్ఎస్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతూ ఇవాళ మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఈరోజు ముందుకు వస్తున్న పరిస్థితి. అయ్యా, ఈరోజు మేము అడుగుతున్నాం, కేటీఆర్కు ఛాలెంజ్ చేస్తున్నాం, దమ్ముంటే మీ ప్రభుత్వంలో రైతు సంక్షేమానికి మీరు ఏం చేసిండ్రు, ఈరోజు మా ప్రభుత్వంలో రైతు సంక్షేమానికి ఏం చేసినామో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. కేటీఆర్ గారు, మీరు 2009 నుంచి 2014 వరకు ఒక రకమైన అబద్ధం, 2014 నుంచి 2023 వరకు ఒక రకమైన అబద్ధం, 2024 నుంచి ఒక రకమైన అబద్ధాలు ఆడుకుంటూ ఎప్పుడైనా మీ నోటికి నిజమైన పదం వచ్చిందా? నిత్యం అసత్యం ఆడే అసత్య రామారావు గారు, నీకేమైనా దిమాగ్ దొబ్బిందా? అసలు నువ్వేంది? కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఎక్కడ? కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఎక్కడ? నీ స్థాయి ఎంత? రేవంత్ రెడ్డి గారి యొక్క రాజకీయ నేపథ్యం ఏంది? ఒక జెడ్పీసీ నుంచి ఒక ఎమ్మెల్యే దాకా, ఎంపీ దాకా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. అరే నీ బతికెంత? నీ స్థాయి గురించి మాట్లాడు కేటీఆర్. అబద్ధాలు తప్ప ఎప్పుడైనా నిజం మాట్లాడినావా? నువ్వు ఉరికిస్తావు. నీకు అంత దమ్ము నాది.